ఉపాధ్యాయ మిత్రులు రామరాజు గారు, వరప్రసాద్ గారు, శేఖర్ గారు, రమేష్ రెడ్డి గారు, ప్రవీణ్ కుమార్ గారు, అట్లాగే మా ముందున్నటువంటి సంఘ సభ్యులు కాళీవాల్ గారు, నాగశేఖర్ గారు, చాలామంది మిత్రులు ఇక్కడ పేరు పెట్టి పిలవగలిగినటువంటి మిత్రులు కూడా మా యొక్క 10-15 మంది ఇక్కడ ఉన్నారు. అట్లాగే పిలవలేకపోయినా వనపర్తి నగరంలో పాలమూరు కంబైన్ జిల్లాలో ఒక ఎడ్యుకేషనల్ హబ్ అని, పాలమూరు జిల్లా కేంద్రాన్ని అన్నారు కానీ వనపర్తిని అంటారు. అటువంటి ఎడ్యుకేషనల్ హబ్ అయినటువంటి వనపర్తిలో ఉన్నటువంటి నాతోటి ఉపాధ్యాయ మిత్రులు ఈ సమావేశం చూస్తేనే మనందరికీ అర్థమవుతుంది. ఇది మనమంతా కూడా టీచింగ్ ఫ్రెటర్నిటీ సంబంధించిన స్కూల్లో పనిచేసిన, యూనివర్సిటీలో పనిచేసిన మనమంతా ఉపాధ్యాయులు అనేటువంటి ఒక కులం. ఎందుకంటే మన భారతదేశంలో కులం అంటే తొందరగా దగ్గర మనుషులందరూ. అంటే ఇది కొత్త కులం, ఉపాధ్యాయ కులం. చాలా హ్యాపీగా ఉంది నాకు. వనపర్తి పర్టికులర్గా నాకు ప్రత్యేకమైన, ఎందుకంటే నాకు వాళ్ళన్ని పరిచయంలో ఎన్సీఆర్టీ మెంబర్, ఎన్సీఆర్ అని చెప్తున్నాను కానీ ఏమంటారు, నేను ఇష్టపడేటువంటి టైటిల్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ వనపర్తి, జెడ్పీహెచ్ఎస్ వనపర్తి. ఇంకా నాకు అది ఇష్టమైన టైటిల్. ఇంకా నా స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ఫార్మేటివ్ ఇయర్స్ అంతా కూడా ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ గ్రౌండ్లోనే పెరిగాను. ఎస్కేడి దీంట్లో గ్రౌండ్లో, ఆ గ్రౌండ్లో ఊరికి ఆవాల లేదు. ఇక్కడ ఊరంతా ఏమో లేదంటే కొద్దిగా పాతకోట, కొద్దిగా రాజీవ్ గాంధీ కూడా లేకుండే, అక్కడ చదువుకుండే కానీ రాజీవ్ గాంధీ లేకుండే. బస్ స్టాండ్ పాతది అక్కడ ఉండేది. ఇంకా అలాంటి వనపర్తి ఇదంతా కూడా ఇక్కడ ఏదో గుట్ట ఉంటుండే, అక్కడ కూడా నడుచుకుంటూ పోయేది. నారాయణపల్లికి నడుచుకుంటూ పోయేది. అంత ఫిక్స్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పెద్ద మందడి, చిన్న మందడి, రాజనగరం జాతర, అలాగే బస్తీలు అవి కొనుక్కొని తినడం, ఇలాంటివన్నీ కూడా చైల్డ్హుడ్ డేస్ గుర్తొస్తాయి. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే జోక్గా కాదు, ఫార్మేటివ్ ఇయర్స్లో చైల్డ్ యొక్క ఏమంటాం యాటిట్యూడ్స్, క్యారెక్టర్, పర్సనాలిటీ ఇవన్నీ కూడా అక్కడే తయారయ్యాయి. స్కూల్ రూట్లోనే ఎక్కువగా తయారయ్యాయి. ఆ గ్రౌండ్లో నిలబడి హాకీ స్టిక్ పట్టుకొని నిలబడితే నారాయణ దాస్ గారు ఎదురుగా టెంపుల్ ఉంది కదా, వల్లభనగర్లో నుంచి వస్తుండే బయటికి. ఆయన వచ్చి గ్రౌండ్లో రీచ్ అయిందంటే కరెక్ట్ 4 o'clock అని అర్థం. ఆయన గ్రౌండ్లో కాలు పెడితే అప్పుడు టైం ఎంత అంటే 4 o'clock అని అర్థం. అంటే వాచ్ సర్దుకోవాలి. నారాయణ దాస్ సార్ పేరు వింటారు ఇదంతా కూడా. నేను ప్రోడక్ట్ ఆఫ్ నారాయణ దాస్ సార్, మంచి హాకీ ప్లేయర్ ఉంది. కంబైన్ జిల్లాకు నేను కెప్టెన్సీ చేశాను, 3 years కంటిన్యూస్గా చేశాను. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే నా గొప్పతనం గురించి చెప్పని ఇంకా కాదు. వేర్ ఆర్ దోస్ డేస్ అని కనుక హాకీ పట్టుకొని నిలబడి రోజు నేను హై స్కూల్ క్యాప్టెన్ను, పక్కన జూనియర్ కాలేజ్ వాళ్ళతో ఆడేది. 2 కంబైన్డ్గా. వాళ్ళ పర్సనాలిటీ పెద్ద ఉండేది, నేను స్కూల్లో ఉండేది, కానీ కలిసి ఆడేది. కానీ ఈ దక్కా ముక్క ఏదైతే ఉంటాం కదా గ్రౌండ్లో అనేక సార్లు ఓడిపోవడం జీవితంలో, ఇది నేర్చుకోవాలి కదా మనిషి. అనేక సార్లు ఓడిపోవడం నేర్చుకుంటే ఎప్పుడో ఒకసారి గెలుస్తారు కదా. లైఫ్ అంటే ఇంతే కదా. ఒక్కసారి ఒక్క ర్యాంక్ పడిపోతే పైన ఫ్యాన్ కోరు చూసే పిల్లలు, సుకుమారమైనటువంటి పిల్లలు తయారు కాదు కదా. కనుక ఎడ్యుకేషన్ అంటే వాట్ ఈజ్ మెంట్ బై ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ మీన్స్ ర్యాంక్స్, మెరిట్, మార్క్స్. ఎడ్యుకేషన్ అంటే ఒకటి దట్ ఈస్ ఎడ్యుకేషన్. 2 వాడు వచ్చిందే ఎడ్యుకేషన్. నారాయణ గారు వచ్చిందే ఎడ్యుకేషన్, చైతన్య వచ్చిందే ఎడ్యుకేషన్. అది ఎడ్యుకేషనా అసలు? నేను చాలాసార్లు జూనియర్ కాలేజ్లో ఎక్కువ కాలం పనిచేశాను. తర్వాత డిగ్రీ కాలేజ్లో 12 ఏళ్ళు పనిచేశాను. స్కూల్లో పనిచేశాను, స్కూల్ అసిస్టెంట్గా కొత్త చేశాను.
ఎందుకో ఈ చిత్రంలో నాకు బాగా అటాచ్మెంట్ ఎక్కువ. వెళ్తున్నాయో లైఫ్ లెసన్స్ అన్ని వదిలిపెట్టేసి మనము లైఫ్ కొరకు తయారు చేయడం అవుతుంది. ఎడ్యుకేషన్ పర్పస్ ఈజ్ మ్యాన్ మేకింగ్. మ్యాన్ మేకింగ్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. పర్పస్ వదిలేసినాం ఒకటి ఐఐటి మేకింగ్, ఎన్ఐటి మేకింగ్, ఎయిమ్స్ మేకింగ్ అంటే ఇప్పుడు ఇవన్నీ కలిపి ఎన్ని ఉన్నాయంటే మొత్తం సీట్స్ ఎన్ని ఉన్నాయి, జాబ్స్ ఎన్ని ఉన్నాయి. 10% ఆఫ్ పాపులేషన్ కూడా అడ్జస్ట్ చేయలేదు. ఏది ఐఐటీస్, ఎన్ఐటీస్, ఎయిమ్స్, మెడికల్ కాలేజీలు దేశంలో ఉన్న అన్ని కలిపితే కూడా 10% స్టూడెంట్ పాపులేషన్ అకామిడేట్ చేయలేదు. Then what about 90% population of this country? You know what is the population of this country? Higher education is 3 crores, 4 crores ఉంది. మీకు కొన్ని దేశాలు లేదు జనాభా పాపులేషన్, స్టూడెంట్ పాపులేషన్ ఇండియా ఎంత అంటే అనేక యూరోపియన్ దేశాల్లో ఇంత పాపులేషన్ లేదు. ఒక్క విద్యార్థుల సంఖ్య గురించి చెప్తున్నాను. ఇంత పెద్ద పాపులేషన్ తయారు చేసినప్పుడు ఓన్లీ మ్యాడ్ రేస్ ఏదైతే ఉందో, మ్యాడ్ రేస్ ఫర్ ఐఐటి, రేస్ ఫర్ ఎన్ఐటి. ఆ పేరెంట్స్ కూడా జీవితం అంటే ఐఐటి, ఎన్ఐటి, జీవితం అంటే సచిన్ తెండూల్కర్ జీవితం కాదా? అది కూడా ఒక జీవితం కదా. ఇంకా దీన్ని అంతా మర్చిపోయి ఎడ్యుకేషన్ అంటే రీడింగ్, రైటింగ్. ఎడ్యుకేషన్ మీన్స్ రీడింగ్, రైటింగ్ అండ్ గెటింగ్ ఏ జాబ్. అది కూడా ఏం జాబ్? చాలా ప్రౌడ్గా చెప్తాం ఈ మధ్య. మన ఎడ్యుకేషన్ బాగాలేదంటారు ఏంటంటే పిచ్చాయి మనోడు. ఇంద్రాని మనం పంపించినాం, ఈరోజు పెప్సీని ఏడింది. ఇట్లా మనం పేరు చాలా టాప్ సిఇఓస్ అందరు కూడా వరల్డ్లో ఇప్పుడు మన వాళ్ళు, నో డౌట్. కానీ నేనేమంటున్నా అంటే ఇంద్రాని పెప్సీని మేనేజ్ చేసి ప్రాఫిట్స్లో తీసుకొచ్చింది, ప్రపంచంలో #1 బీవరేజెస్ కంపెనీగా నిలబెట్టింది, నో డౌట్. ఇంద్రాని ఇంటర్వ్యూ చూస్తే మీకు చెప్తుంది ఆమె ఒకసారి, హౌ యు ఆర్ సక్సెస్ఫుల్ నౌడేస్. ఉమెన్ సిఇఓస్ ఫ్రమ్ ఇండియా బాగా సక్సెస్ అవుతున్నారు ఎందుకు అని. అంటే మీరు సీరియస్ క్వశ్చన్ వేశారు కనుక నేను కూడా సీరియస్గా జవాబు చెప్తున్నాను కదా. యు నో వాట్ ఈస్ ద సీరియస్ ఆన్సర్? బికాస్ షీ ఈజ్ ఇండియన్ ఉమెన్ అని చెప్పిన. వై? ఇండియన్ ఉమెన్ కనుక మేనేజ్మెంట్లో సక్సెస్ అవుతుంది. అది ప్రతి ఇండియన్ ఉమెన్ అదే పని చేస్తుంది ఇంట్లో. ఇంత కూడా టెన్షన్ ఫీల్ కాకుండా వీడు పిచ్చోడు ఉంటాడు, భర్త కాలు మీద కాలేసుకొని ఏమైనా ఛాయ్ కాలేవా, ఏమైందే అని వాడు అరుస్తుంటాడు. అమ్మ ఆటో వచ్చిందని పిల్లవాడు అరుస్తుంటాడు. పాలోడు వచ్చి అమ్మ పాలని అంటుంటాడు. అన్నీ చేసి మళ్ళీ బ్యాగ్ సర్దుకొని మళ్ళీ జాబ్ కూడా పోతాడు ఇండియన్ ఉమెన్. మల్టీ టాస్కింగ్ అనేది భారతదేశం యొక్క మహిళను చూసి నేర్చుకోవాలి. ఎట్ ఏ టైం 100 పనులు చేయగలుగుతుంది భారతీయ మహిళ, టెన్షన్ ఫీల్ కాకుండా. భారతీయ మహిళకు ఉన్న గొప్ప విషయం ఏంటంటే టెన్షన్ ఫీల్ కాకుండా ఎట్ ఏ టైం 100 పనులు చేయగలుగుతుంది, కూల్గా ఉండగలుగుతుంది. మెల్లగా వెళ్ళి బస్ క్యాన్ చేసి మళ్ళీ తన స్కూల్ కూడా వెళ్తుంది టీచర్. దిస్ ఈజ్ ఇండియన్ ఉమెన్ యొక్క యాటిట్యూడ్. అందుకే నేను చేయగలుగుతాను. ఇప్పటికి కూడా నాకు మా ఇంటికి వెళ్తే వంట చేయడం నాకు ఇష్టం అని చెప్పి ఇంద్రాన్ని చెప్పిన విషయం నేను కొత్తగా చెప్పడం. ఇంకా సంథింగ్ ఏదో ఉంది మన కల్చర్లో, మన ట్రెడిషన్లో. దెర్ ఈజ్ సమ్ స్ట్రెంగ్త్. ఎంతసేపు మనకు వీక్నెసెస్ చూసే అలవాటు అయింది, బలహీనతలను చూసే అలవాటు అయింది, బలాన్ని చూసే అలవాటు మనకు లేదు. అవన్నీ కోల్పోయి ఈ మ్యాడ్ రేస్లో పడిపోయాం. వెరీ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ను వదిలేసుకున్నాం. పర్పస్ ఏంటి అంటే ఐఐటి, ఎన్ఐటి ఇదే. మరి వాడు దొరుకుతున్నాడు అంటే లేదు. ఇంతకుముందు మిత్రులు నన్ను పరిచయం చేస్తూ మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ అని ఇంత పొడవు చదవడానికనే కష్టం. లాస్ట్ 2 వర్డ్స్ గుర్తుపెట్టుకుంటారు, రూరల్ ఎడ్యుకేషన్. వాట్ ఈస్ రూరల్ ఎడ్యుకేషన్? నేను అక్కడ మెంబర్ సెక్రటరీ. ఇది నేషనల్ కౌన్సిల్, వన్ ఆఫ్ ది కౌన్సిల్. హెచ్ఆర్డి మినిస్ట్రీలో 8 కౌన్సిల్స్ ఉంటాయి, అందులో ఇది ఒక కౌన్సిల్, నేషనల్ కౌన్సిల్. ఇది మెంబర్ సెక్రటరీగా నేను. గమనించి ఏంటంటే అన్ని కౌన్సిల్స్ ఢిల్లీలో ఉంటాయి, ఇది ఒక్కటి హైదరాబాద్లో. ఇది పివి నరసింహారావు స్టార్ట్ చేశారు. ఎందుకు చేశాడంటే ఆయనకి ఏమైందో, ఆయన పెద్ద కూర కదా అది. భారతదేశంలో పిల్లలందరూ ఏమవుతున్నారు,
ఎంత ఎక్కువ చదువుకున్నాడు అందరూ అమెరికా పోతున్నారు, ఎందుకు ఇది ఇండియాలో ఉండలేదు అనేది ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో ఉన్న ఊళ్ళో ఉండలేదు, చక్కగా వచ్చి సిటీలో ఉంటుంది. సిటీలో ఉంటే కూడా పర్వాలేదు. ఆయన అన్న మాటలు ఇవ్వాలి, నరసింహారావు అన్న మాటలు, దీన్ని ప్రారంభం రోజు అన్న మాటలేదు, 82లో చేశారు, 83 రిజిస్టర్ ఉన్నప్పుడు. అయితే అమెరికాకి వెళ్ళారు, హైదరాబాద్ వచ్చారు, ఇదంతా పర్వాలేదు. కానీ ఫిజికల్గా వస్తే పర్వాలేదు, మెంటల్గా కూడా వస్తున్నారు గ్రామాలను వదిలిపెట్టి. యూ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ బ్యాక్ టు యువర్ విలేజ్. మళ్ళీ గ్రామానికి పోవాలనిపిస్తలేదు. ఏం గ్రామము అనిపిస్తుంది, ఏ ఊరు అని అనిపిస్తుంది. నేను చర్చలో డిగ్రీ కాలేజీలో పనిచేసేటప్పుడు ఇద్దరు ఊరు నుంచి వచ్చారు, కోచి కట్టుకొని. ఒక మహిళ భార్య పడతారు. నా స్టూడెంట్ వచ్చారు, ఎవరైనా అంటే అప్పుడు వచ్చారు. నేను ఎవరు అని అంటున్నా, మా ఊరోళ్ళు అని వీడు అన్నాడు. పక్కన వాళ్ళ ఊరు అమ్మాయి, డిగ్రీ అమ్మాయి, వాళ్ళ అమ్మ నాన్న 3 ఒకటేసారి వినబడు. ఎవరు? మా ఊరోళ్ళు. ఆ పిల్ల ఏమంటుందంటే వీళ్ళ అమ్మ నాన్న సార్ వాళ్ళు. నా పాయింట్ ఏంటంటే ఏం రాబోయి ఇక్కడ నన్ను పడుతున్నాను, మీ అమ్మ నాన్న మీ ఊరోళ్ళ రెండింటిలో ఏదో ఒకటి తెలుసుకోవాలి. వాడి ఎత్తి కొట్టి కరెక్ట్ చెప్పరా బాబు, మా అమ్మ నాన్న. ఎందుకు మరి నువ్వు అమ్మ నాన్న అనలేదు నోరు తెచ్చి అంటే సిగ్గుపడుతున్నాడు. అమ్మ నాన్న చెప్పుకొని మన చదువు చివరకు ఇట్లా తయారు చేసి, కానీ పెంచిన జన్మనిచ్చిన అమ్మా నాన్నను పరిచయం చేయడానికి షై ఫీల్ అవుతున్నాడు వీడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, అమ్మ ఇచ్చిన మాతృభాషను మాట్లాడడానికి సిగ్గుపడుతున్నాం మనం. రాకపోతే సిగ్గుపడాలి కదా, అమ్మ నేర్పించిన మాతృభాష కదా, అమ్మ ఇదేంటి దీంతో వెన్నముద్దతో పెట్టినటువంటి భాష కదా. మనము మన మైండ్ సెట్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నాం. ఎక్కడికి వచ్చాము, ఎంత దూరం వచ్చాము. గ్రామం నుంచి దూరం అయితే పర్వాలేదు, గ్రామం నుంచి భౌతికంగా దూరం కావడం కాదు, మానసికంగా దూరం కావడం అనేది ప్రమాదం ఈ దేశానికి. అందుకే పివి నరసింహారావు మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ వచ్చాక ప్రతి వాడు కూడా గ్రామం గురించి గౌరవం ఏర్పడాలి. మీరు ఏం చేస్తారో చేయండి. దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ కౌన్సిల్. నేను అక్కడ పనిచేసినప్పుడు 150 యూనివర్సిటీస్ తిరిగాను. నేను కరికులం మీద పనిచేశాను. ఈవెన్ మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా, లేకపోతే ఎంఏ సోషాలజీ చేసే వాళ్ళకు ప్రతి సబ్జెక్ట్లో కూడా ఒక కంటెంట్ తీసుకురావాలి. ఎటువంటి కంటెంట్ అంటే వాడు గ్రామం వైపు వెళ్ళాలి, గ్రామం అంటే గౌరవం ఏర్పడాలి, గ్రామాలకు నేనేమో చేసేది ఉంది అని అనిపించాలి. అలాంటి కంటెంట్ తయారు చేసే ప్రయత్నం చేశాను. ఒక 2 years చేశాను. చాలా కష్టం ఇది తయారు చేయడం. నేను ఈ విషయాలన్నీ ముందు ఎందుకు పెడుతున్నానంటే చాలా దూరం వచ్చేసాము. అమెరికాకు వెళ్ళిపోయాడు కానీ ఇండియాలో ఉన్నాం, కానీ మనం ఎవ్వరము ఇండియన్స్ కాదు. వీఆర్ ఇన్ ఇండియా, ఇండియన్స్నే మనం అందరము, కానీ భారతీయులంగా. అందుకే మెకాలే 1835లో మెకాలే అనేవాడు ఇక్కడికి వచ్చి ఈ విద్యా విధానం ఏదైతే ఉందో వాడిచ్చింది. వాళ్ళ అయ్యకు రాసిన ఉత్తరంలో రాశాడు కదా, మనందరికి వెరీ ఫేమస్ లెటర్ కదా, హియర్ ఆఫ్టర్ ఇన్ ఇండియా ఫాదర్ వాళ్ళ నాన్నకు రాశాడు. ఇప్పటికీ ఆ లెటర్ ప్రిజర్వ్ చేసి పెట్టారు. హియర్ ఆఫ్టర్ ఇన్ ఇండియా దేర్ విల్ బి ఇండియన్స్ ఓన్లీ ఇన్ బ్లడ్ అండ్ కలర్, బట్ బ్రిటిష్ ఇన్ థాట్. రంగులో రక్తంలో భారతీయులు ఉంటారు, కానీ థాట్లో ఆలోచనలో ఎవడు భారతీయుడు. ఇప్పుడు మనం చూసుకుంటే, ఇప్పుడు నేను తిరిగి అర్థంలో నిలబడితే నేను ఐ డోంట్ అపియర్ ఒక భారతీయులు అక్కడ కనిపిస్తున్నానా? పెళ్లినాడు దోచి కట్టుకోనికే 10 నిమిషాలు అమ్మాయ అని తీసి కూడా తీసి మళ్ళీ కొట్టేసుకొని ట్రై చేసుకొని అప్పుడు సోగ్గా ఫీల్ అవుతాం. అంతవరకు మనకు ఆ కంఫర్ట్ రాదే రాదన్న. ఇంత ఉమ్మరం పెట్టినా ఎందుకో టై కట్టుకోకూడదు, అయితే కోట్ వేసుకోకూడదు. అట్లుంటేనే ఫ్యాషన్ అనిపిస్తుంది మనకు. రోజు కట్టుకున్న అమ్మ నాన్న పరిచయం చేయడానికి సిగ్గు అనిపిస్తుంది. మన బుద్ధులు చెడిపోయాయి. నేను ప్రతి ఒక్కరిని మాట్లాడుతున్నాను, నేను ఇక్కడ మన ఎవరిని స్పేర్ చేయడం లేదు. మన బుద్ధులు చెడిపోయాయి, చాలా దూరం వచ్చేసారు. అందుకే ఇప్పుడు అడ్రస్ చేసేటువంటి నూతన విద్య దేన్ని అడ్రస్ చేయబోతుందంటే గ్రాస్ రూట్స్ లో నుంచి మార్పు రాబోతుంది. మన ఆలోచన ఢిల్లీలో ఒక
నువ్వు భరతనాట్యంలో పిహెచ్డి చేసావట, గ్రేట్ అని అన్నా. అన్నాక ఎక్కడ చేసావు అన్నా, ఆమె అదేంటి అమెరికాలో యూనివర్సిటీ పేరు చెప్పి, భరతనాట్యం అమెరికాకి ఎందుకమ్మా, మన దగ్గర చదువుకోమంటే ఒక యూనివర్సిటీ పేరు చెప్పండి సార్, పిహెచ్డి ఆఫర్ చేసే ఒక యూనివర్సిటీ పేరు చెప్పండి ఇండియాలో, భరతనాట్యంలో పిహెచ్డి ఆఫర్ చేసే ఒక యూనివర్సిటీ పేరు చెప్పండి అనే అమ్మాయి అంటే నాకు తెలియదు. మనం ఎక్కడ ఉన్నామని అంటున్నాం. భరతనాట్యం అనేది ఒక ఎడ్యుకేషన్, భరతనాట్యం అనేది ఒక నాలెడ్జ్గా మనం కన్సిడర్ చేయము. బట్ యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా కన్సిడర్ చేస్తాయి. ప్రపంచంలో అతి ప్రసిద్ధిగాంచినటువంటి క్లాసికల్ డాన్సెస్ అన్ని కూడా ఇండియాలో ఉంటాయి. కానీ ఇవేవి మన యూనివర్సిటీస్లో ప్లేస్ లేదు. ప్రపంచంలో ఎక్కడ లేని అజంతా పెయింటింగ్ ఇండియాలో ఉంది. కానీ అది ఎడ్యుకేషన్గా మనం కన్సిడర్ చేయము. అది విద్య కాదు. కుమ్మరి వాడు కుండను షేప్ ఇస్తూ కడుతున్నాడు. ఆ షేప్ ఇప్పుకోవడం ఏదైతే ఉందో వాడు కుమ్మరుడు మస్తు చేస్తారు, రాస్తారు, ఏం చూస్తాం అని అంటారు. అది ఎడ్యుకేషన్ కాదు. మనకు ప్రపంచంలో చదువుతుంటాం. ఇప్పటిగా అగ్గిపెట్టెలో తయారు చేసే చీర భారతీయులు తయారు చేసేవాళ్ళు ఎప్పుడో, ఇప్పుడు కాదు. కానీ అది మనకు ట్రెడిషనల్ నాలెడ్జ్ కాదు. ప్రపంచానికి నాలెడ్జ్ అది. ప్రపంచం ఇప్పటికీ వింతగా మన యొక్క స్కిల్స్ మీద పరిశోధన చేస్తారు. ఇవన్నీ మన స్కిల్స్, ఇది ట్రెడిషనల్ స్కిల్స్ ఇది. కానీ మన బుద్ధుడు ఇంగ్లీష్ వాడు వచ్చి ఏం మార్చాడంటే, అరే ఇవన్నీ చదువు కాకపోయి, చదువు అంటే ఐఐటి ఎన్ఐటి ఇది ఇంగ్లీష్ మీడియం, మ్యాథ్ ఇంగ్లీష్ మీడియం, మ్యాథ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పోవాలి, చదవాలి, బట్టి పట్టాలి, నారాయణ చైతన్య పోవాలి. ఇది ఒక పిచ్చి పరుగు వెళ్తాం. మనం ఇప్పుడు ఏమంటామంటే లెర్నింగ్ కన్నా ఇప్పుడు లెర్నింగ్ కావాల్సింది అన్లెర్నింగ్ కావాలి. అంటే ఇవన్నీ మర్చిపోవాలన్నట్టు. మర్చిపోయి మన బుద్ధులు మార్చుకొని లెర్నింగ్ నేర్చుకునేది కన్నా మర్చిపోయేది చాలా ఉంది. మనం అన్లెర్నింగ్ జరగాలి. తర్వాత లెర్నింగ్లో ఎక్కడ ఉన్నాము, పోనీ ఈ చదువులు బాగున్నాయా అంటే నో. డిగ్రీ అయిపోయిన పిల్లవాడు ఒక్క పేజ్ కూడా తప్పు లేకుండా తెలుగులో రాయలేదు, ఇంగ్లీష్ కన్నా తర్వాత. ఇది అందరూ ఒప్పుకుంటారు, ఇక్కడ వచ్చిన పెద్ద అందరూ ఒప్పుకుంటారు. మరి వేర్ ఇస్ ది క్వాలిటీ? పోనీ ప్రజెంట్ ఎడ్యుకేషన్లోనే ఈజ్ దేర్ ఎనీ క్వాలిటీ? నో. 5 years నుంచి దీని మీద చర్చ జరిగింది. మోడీ ప్రభుత్వం 14లో వచ్చాక 15లోనే స్మృతి ఇరానీ కమిటీ వేసింది. ఈఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ వేసింది. ఈఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ 2.5 సంవత్సరాల దీని మీద చెమటోడ్చి పనిచేసింది. నేను కూడా 2 గ్రామాలకు వెళ్ళాను. మా జడ్చర్ల కాలేజీ నుంచి 2 గ్రామాలు రచ్చకట్ట సమావేశాలు పెట్టింది. మీరు ఆ గ్రామాల్లో ఏమనుకుంటారు, ప్రజెంట్ ఎడ్యుకేషన్లో ఏం మార్పు కావాలని వాళ్ళు అడుగుతున్నారో అవి మాకు కమ్యూనికేట్ చేయండి అన్నారు. కమ్యూనికేట్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే, వాళ్ళు భాష ఒకటి మాట్లాడతారు, వాళ్ళ పరమార్థం ఏంటో తెలుసుకోవాలి. నేను నాకు జరిగిందే నేను చెప్తున్నాను. ఒక లేడీ అన్నది, ఏం చదువు రాకముందు కాకరకాయలు అంటున్నాడు, చదువు వచ్చినంటే కీకరకాయలు అంటున్నాడు. అంటే ఆమె ఈజ్ నాట్ హ్యాపీ విత్ ప్రజెంట్ ఎడ్యుకేషన్. ఒక పేజీ తప్పు లేకుండా రాయలేకపోతుంది. ఇంకొక లేడీ అన్నది, ఇంజనీరింగ్ చదివిండు మావాడు, నన్ను కొట్టిండు, తల్లిని కొట్టే చదువారా అన్నది. ఇట్లనే అన్నది నోటుగా. అంటే నేనేమైంది అసలు దాని జవాబు అంటే, దెర్ ఇస్ నో వాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్. విలువలు లేవు మన విద్యలో, నాణ్యత లేదు మన విద్యలో. ఇంకొక తండ్రి కూడా అన్నాడు, వాడు మా ఉస్మానియా యూనివర్సిటీలో ఏమో చదివి పెద్ద చదువు చదివింది, కానీ వాడికి 10 ఏళ్ళు అయితే ఒక ఉద్యోగం లేదు, ఏం లేదు. మన చదువులో నైపుణ్యం కూడా లేదు, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కూడా లేదు. అంటే ఎంప్లాయబుల్ కాదు మనము. తర్వాత ఇంట్లో కనీసము మీ నాన్న కార్పెంటర్ ఉంటే నెక్స్ట్ తన కొడుకు కార్పెంటర్ అయ్యేటోడు ఫ్రీగా తను నేర్పితే వీడు చేస్తుంది రోజు. అది కూడా రాకుండా రెంటి తీసేడిగా రేవని రమ్మంటగా అలా తయారైనా. అందుకే ఇంటర్ డిగ్రీ అయిపోయినాక ఊళ్ళలో మొత్తం యూత్ కనిపిస్తుంటారు. లుంగి గ్యాంగ్ లుంగీలు కట్టుకొని తిరుగుతుంటారు. వాళ్ళ అయ్యను కూడా చిన్నగా చూస్తారు, కార్పెంటరీ చెక్క పని చేస్తాము. ఇలా వృత్తుల మీద విలువ లేదు, వృత్తి మనకు రా. దద్దమ్మలను తయారు చేసే విద్య కదా ఇది, ఒక రకంగా చెప్పాలంటే. సో అందుకే ఇవి ఏవైతే లేవో వీటిని అడ్రస్ చేసే పని ఈ పాలసీ చేసింది. చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేసింది. తర్వాత కస్తూరి రంగన్ కమిటీ వచ్చింది. కస్తూరి రంగన్ కమిటీ 474 పేజీల రిపోర్ట్ రాసింది. అంటే ఇప్పుడు నేను
విషయాలన్నీ నేను చెప్పకపోయినా సూక్ష్మంగా ఒక 4-5 విషయాలు మాత్రమే మీరందరూ మనం షేర్ చేసుకుంటాము. ఎందుకంటే మనమంతా కూడా టీచర్స్ కనుక, టీచింగ్ కమ్యూనిటీ కనుక మనమంతా వరి అవుతున్నాం ఈ విషయాల పట్ల. మనం ఎవరైనా హ్యాపీగా లేము ప్రజెంట్ ఎడ్యుకేషన్. కాకపోతే 91 తర్వాత ఏమైందంటే ప్రైవేటైజేషన్ జరిగింది, ప్రపంచం అంతా గ్లోబలైజేషన్ జరిగింది. గ్యాట్స్ ఒప్పందంలో మనము వెళ్ళాము, నరసింహారావు కూడా వెళ్ళాము. మన దేశంలో జరిగింది ఏంటంటే ఫ్రీడమ్ వచ్చినప్పుడు మన దగ్గర 20 యూనివర్సిటీస్ కూడా లేవు. ప్రజెంట్ ఏమైంది 900 యూనివర్సిటీస్ ఉంది. అదేవిధంగా క్వాంటిటీ పార్ట్ మనం బాగా పెరిగింది. 2000 కాలేజెస్ కూడా లేవు దేశం అంటారు. ఇప్పుడు 45,000 నుంచి 50,000 కాలేజీలు ఉన్నాయి దేశం అంటారు. అదేవిధంగా క్వాలిటీ పోయినా కూడా క్వాంటిటీ మాత్రం పెద్ద ఎత్తున పెరిగింది. అలాగే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఆల్మోస్ట్ 95, 99, 100 ప్రైమరీ ఎడ్యుకేషన్లో అయితే 100 GER కూడా వచ్చింది. 100% పిల్లలు స్కూల్కి పోతున్నారు. అది ఒకటి గొప్ప విషయం. మంచి కనుక రాజీవ్ గాంధీ పీరియడ్లో 86లో మిత్రుడు చెప్పాడు కదా, అప్పుడు వచ్చినటువంటి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పాలసీ ఏంటి అంటే ఈ వ్యవస్థలను పెంచడము, లేకపోతే క్వాంటిటీని పెంచడము, కనీసం బ్లాక్ బోర్డ్ ఉండే స్కూల్స్ అన్నా పెంచడము, ఇలాంటి ఒక పని జరిగింది. ఆ విధంగా క్వాంటిటీ పెరిగింది కానీ నాణ్యత బాగా తగ్గింది. అందుకే 86 తర్వాత ఏ పాలసీ లేదు. 33 దశాబ్దాలు మనం ఏ పాలసీ లేకుండా ముందుకు వచ్చేసాం. అంటే ఏం జరిగింది ఈ లోపల అంటే 30 ఏళ్లలో నాణ్యతను అడ్రస్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. 23 దేశాలు ఈరోజు లర్నింగ్ క్రైసిస్లో ఉన్నాయి. లర్నింగ్ క్రైసిస్ అంటే అభ్యసన సంక్షోభంలో ఉన్న 23 దేశాలు మనం టాప్లో ఉన్నాం. పీసా లాంటి అంతర్జాతీయ పరీక్షల్లో మన పిల్లలు 74 దేశాలు పాల్గొంటే మనం 73వ స్థానంలో ఉన్నాం. ఒకటి కిజికిస్తాను ఎవడో వాడు దరిద్రుడు మనకన్నా వెనకాల. అంటే మన క్వాలిటీ అంత ఘోరంగా ఉంది. చాలా బాధపడాల్సిన విషయం. ప్రతిసారి కదా వ్రతం ఏసర్ లాంటి రిపోర్ట్స్ వస్తుంటాయి. 2005 నుంచి వస్తూ ఉన్నాయి. ప్రతి ఇయర్ కూడా డిగ్రేడ్ అవుతాం. నేను ఫస్ట్ టైం 2000 చదివేటప్పుడు 6th క్లాస్ పిల్లవాడు 3rd క్లాస్ పుస్తకాలు చదవలేకపోయిండు అంటే అయ్యో అని అనుకున్నాను. ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో ఏంటంటే 9th క్లాస్ పిల్లవాడు 3rd క్లాస్ పుస్తకాలు చదవలేకపోతున్నాడు అంటే ఇంకా దిగినాం, అంత కిందికి దిగినాం. ఇలా డిగ్రేడ్ అవుతా ఉన్నాము క్వాలిటీలో. సో దీన్ని అడ్రస్ చేసినటువంటి ఫస్ట్ టైం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఈసీసీ అని. ఇంతకుముందు సార్ చెప్పారు కదా, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉన్నది ఏమన్నా నాణ్యత అంటే పేద ఉంది అని పెద్ద ప్రైవేట్ స్కూల్స్లలో పంపిస్తే అక్కడ డబ్బు ఎంతైనా సరే ఇల్లు వాటిని అందుకొని పెడితే అక్కడ క్వాలిటీ ఉంది అని పంపిస్తుంది. కనుక ఉందా లేదా అని మళ్ళీ తర్వాత దాని మీద డిస్కస్ చేస్తే మళ్ళీ చాలా కష్టమవుతుంది. అక్కడ కూడా ఏం లేదు, ప్రైవేట్లో కూడా నాణ్యత అనుకుంటున్నాం దాన్ని. కాకపోతే దీన్ని బేసిక్గా అడ్రస్ చేసిన వాళ్ళు ఎవరు లేదు. మనము ఈసీసీ అనే ఒక విధానాన్ని మనం దీంట్లో చదువుతాం, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. కనుక ఎల్కేజీ, యూకేజీ, తర్వాత ఇవన్నీ నర్సరీ లాంటి పదాలు మనం 30-40 ఏళ్ళ నుంచి వింటున్నాం. కానీ 30-40 ఏళ్ళ నుంచి ఎవరికి ఉన్నాయి అంటే డబ్బున్న వాళ్ళకే ఉన్నాయి. గవర్నమెంట్లో లేదు. చాలా మంది పేదోళ్ళు అంటే ఏమంటున్నారంటే డబ్బున్న వాళ్ళు 2 ఉద్యోగాలు చేస్తారు కనుక చైల్డ్ కేర్ పిల్లలను చూసుకోనికే పెట్టినవి అవి మనకే కాక మన ఇంట్లో మస్తున్నారు ఆడవాళ్ళు పిల్లలు చూసుకుంటారు. 5 ఏళ్ళ తర్వాత మెల్లగా పంపిద్దామని అంటున్నారు. కానీ యాక్చువల్గా ప్రపంచమంతా రియలైజ్ ఏంటంటే 3 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లల యొక్క బ్రెయిన్ ఏదైతే ఉంటుందో ఈ బ్రెయిన్ యొక్క గ్రోత్ చాలా క్రిటికల్ ఏజ్. 85% ఆఫ్ ది గ్రోత్ కంప్లీట్స్ బై 6 ఇయర్స్. అందుకే మన దీంట్లో కూడా చదువుతాం కదా, ప్రహ్లాదుడు గర్భంలో ఉండి విన్నాడు అంటే అది ఏదో జోక్ అనుకుంటాం. ఆ విన్నాడు ప్రహ్లాదుడి కథలు. ఇప్పుడు ప్రపంచం అంతా కోడే కూర్చునేది అదే కరెక్ట్. అంత చిన్న ఉన్నప్పుడే మన మైండ్ని స్టిమ్యులేట్ చేయాలి. చదువు చెప్పాలని కాదు కదా, ఆ ఏజ్లో నువ్వు ఎట్లా స్టిమ్యులేట్ చేస్తున్నావు బ్రెయిన్ అనేది చాలా కాగ్నిటివ్ డొమైన్ ఆఫ్ ది బ్రెయిన్ అని అంటాం. ముఖ్యంగా బ్రెయిన్లో ఈ లెర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ కాగ్నిటివ్ డొమైన్ లేకపోతే సైకోమోటార్ డొమైన్, ఇలా 3 డొమైన్స్ ఉన్నాయి. ఈ 3 డొమైన్స్లో 2 డొమైన్స్ను పక్కకు పెట్టి ఒకటే డొమైన్ను పట్టుకున్నాం. ఏది? కాగ్నిటివ్ అంటే రీడింగ్, రైటింగ్. వీటి అంటే ఫిజికల్ గ్రోత్ కూడా గ్రోత్ కదా.
కనుక దాన్ని పట్టించుకోలేదు. సో స్కిల్స్ ఉన్నాయి కదా, వాటిని పట్టించుకోలేదు. కనుక బ్రెయిన్ యొక్క కంప్లీట్ డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. కానీ ఈవెన్ కాగ్నిటివ్ డొమైన్ కూడా 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వయసులో కనుక ప్రాపర్గా చైల్డ్ను మనం డీల్ చేస్తే వాడు జీవితానికి కావాల్సింది తయారవుతారు. దీన్ని మనం ఎవరు రియలైజ్ కాలేదు, ప్రపంచం అంతా రియలైజ్ అయింది. అందుకే 3 ఏళ్ల పిల్లలను బడికి పంపించాలి అని ఇప్పుడు కొత్త పాలసీ చదువు. ఇది అంగన్వాడీలు ఉన్నాయి మన దగ్గర ఆల్రెడీ. అది భోజనం మాత్రమే పెట్టే కార్యక్రమం. భోజనంతో పాటు కొంత ఈ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కొరకు ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నారు. నేను ఎన్సీఆర్టీలో ఉన్నాను కనుక ఈ విషయం చూస్తున్నాను. ఎటువంటి ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారంటే ఆటలు పాటలతోనే డిజైన్ చేస్తారు. ఆ ఆట పాటల్లోనే అంటే ఇంతకుముందు ఏమైందంటే కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేటివి చాలా. ఉదాహరణకు ఎమోషన్స్ ఉంటాయి, ఎమోషనల్ స్కిల్స్ అనేవి కూడా ఉన్నాయి, సోషల్ స్కిల్స్ అనేవి కూడా ఉన్నాయి. అంటే పెద్దలు వస్తే నమస్తే పెట్టడం, గౌరవించడం, ఇవి సోషల్ స్కిల్స్ అనేవి. ఎమోషనల్ స్కిల్స్ అంటే ఇప్పుడు అమ్మాయిని ప్రేమించిన నువ్వు నన్ను ప్రేమించాలి లేకపోతే యాసిడ్ పోస్తా అంటుంది. అది ఎందుకు ఇట్లా తయారైంది కదా అని అమ్మ ఏడుస్తుంది. వాళ్ళమ్మ లేదు లేదు నాకు ఆ పిల్ల రావాలి, రాకపోతే చంపేస్తా. ఇవన్నీ ఎందుకు ఇలా తయారవుతున్నారు పిల్లలు అంటే ఈ ఎమోషన్స్ను చిన్నప్పుడే మనం అడ్రస్ చేయాలి. పెద్దలైనా అడ్రస్ చేసేది కావు ఇవన్నీ కూడా. ఆ అమ్మను కొట్టిన వాడు ఇంజనీరింగ్ అయిపోయింది, నన్ను కొట్టిన ఇదేం చదువులు అని ఎందుకన్నది ఆమె అంటే వీడికి అయ్యో, పాపం, కైండ్నెస్, ఎంపతి, సింపతి ఇలాంటివన్నీ కూడా ఎమోషనల్ స్కిల్స్. ఇవి ఏడ నేర్పుతున్నారు మన చదువులో ఏడ ఉన్నాయి అని. కానీ కుటుంబంలో ఉండేటి ఇంతకుముందు కంబైన్డ్ ఫ్యామిలీస్ అవి లేవు. ఇప్పుడు లేనప్పుడు దానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి కదా. ఉదాహరణకు అక్కడ కుక్క కూర్చున్నాను, రాయి తీసుకొని హ్యాప్ అని కొట్టిడు, కయ్యా కయ్యా అని అరుస్తుంటే హే హే అని ఎంజాయ్ చేస్తున్నాను అనుకో, వాడి పర్సనాలిటీలో ఎంత ప్రాబ్లం ఉంది. చిన్నప్పుడు నాయనమ్మ అమ్మమ్మ రే ఎదురా పాపం దొరుకుతారా గాడ అని తింటే అయ్యో పాపం అంటారు. కానీ తెలియకుండానే అయ్యో పాపం అనేటువంటి ఒక కరుణ రసం వాళ్ళ లోపల లర్నింగ్ జరిగేది. ఇవన్నీ కూడా అంటే ఎగ్జాంపుల్ కొరకు మనకు తెలియని విషయాలు కావు. ఇవన్నీ కూడా డిసపియర్ అయిపోయినాయి. పర్సనాలిటీ మేకింగ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రాక్షసులు తయారవుతున్నారు. అందుకే యాసిడ్ వచ్చే రాక్షసులు, కత్తి తీసుకుని కొడిచే రాక్షసులు, ఆ విధంగా పైసలు ఇవ్వకపోతే, మందుకు పైసలు ఇవ్వకపోతే అమ్మను కొడిచిన వాడు ఎవడో నేను మొన్న ఫేస్బుక్లో పెట్టాను. అమ్మమ్మ పైసలు, వీడు అమ్మకు మందులు ఇవ్వాల్సిన ఏజ్, వారి మందు కోసం పైసలు అడుగుతాడు. ఆమె ఇవ్వకపోతే కొడిచి పడేసింది వాడు. మాకు చదువుకున్నాడు వీడు, డిగ్రీ కంప్లీటెడ్. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ లేదంటే ఈసీసీలో ఉదాహరణకు చైల్డ్ని ఎట్లా ఆపరేట్ చేస్తారంటే మనం ఇమాజిన్ కూడా చేయలేదు. ఉదాహరణకు రిచ్ బేబీ ఉంది. రిచ్ బేబీ నేను ఇక్కడ 3 రిమోట్లు పెట్టాను. పెట్టి నీకు టీవీ ఆపరేట్ చేయాలంటే వచ్చి కరెక్ట్ టీవీ రిమోటే తీసుకుపోతాడు. ఏసీ రిమోట్ కూడా పెట్టినాడు, కార్ రిమోట్ పెట్టినా, ఇంకేవో పెట్టినా, అన్ని రిమోట్లు వచ్చినాయి. ఎందుకంటే రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కనుక తీసుకుపోతాడు. నువ్వు అదే గుడిసెలో ఉంటున్నాడు, రిక్షాపులో ఉంటున్నాడు, ఇది ఆల్రెడీ లర్నింగ్ ఉంది వాడికి ఇంట్లో. ఈ ఎక్స్పోజర్ మరి పేదోడికి ఎవరు ఇవ్వాలి? నిరుపేద పిల్లలకు ఈ ఎక్స్పోజర్. ఇవన్నీ కూడా ఈసీసీలో జరుగుతాయి. ఈసీసీ అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్ ఇన్ ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ ఈక్వలైజర్. ఇంతవరకు డబ్బున్న పిల్లలు 3 ఏళ్ళు ముందర ఉంటుంది. ఎందుకంటే వాడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 3 ఏళ్ళప్పుడే పోయిండు వాడు. మరి మా ఆటో రిక్షా పిల్లగాడు వీడు 5 ఏళ్ళప్పుడు 6 ఏళ్ళప్పుడు మెల్లగా వాడు పోయినట్టు రన్నింగ్ రేస్ గీత చక్కగా ఉండాలి. కానీ వాడు ముందర ఉంటాడు, వెనకాల ఉంటాడా? భారతదేశంలో 40 ఏళ్ళ నుంచి గీత వంకర ఉన్నది. డబ్బుల్లోనే ముందర పెట్టారు, డబ్బుల్లోనే వెనకాల పెట్టారు. వీడు తర్వాత వీడి ఒక ముద్ర చేసిన మొద్దు సన్యాసి. పేదోళ్ళు అందరూ మొద్దు సన్యాసి. స్కూళ్ళలో పోతే టీచర్లు మొద్దు సన్యాసి. వీకెవడు బండరాయి వీకెడ చెప్తారు. అరే బండరాయి కాదు, రేసే రాంగ్ రేస్ కదా. అంటే ఈ ప్రెసెంట్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేయబోతుంది అంటే గీత చక్కగా తీయబోతుంది. కనుక వీడు కూడా 3 ఏళ్ళప్పుడే వస్తున్నాడు, బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది. ఉదాహరణకు మీరు అనవచ్చు బ్రెయిన్ స్టిమ్యులేట్ అంటే ఏం చేస్తారు సార్? కబడ్డీ ఆడిపిస్తారు. మరి 3 ఏళ్ళ పిల్లగాన్ని కబడ్డీ ఆడిపిస్తారు. పిల్లలు అందరూ తీసుకుపోయి ఆడబెట్టి వీటి అన్నింటికి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. నేను అన్ని డీటెయిల్స్ చెప్పలేదు, కానీ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామ్ దెర్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్.
కబడ్డీ ఆడుతుంటే చిన్న పిల్లడు 3 ఏళ్ళ పిల్లవాడు ఏం చేస్తా అంటే గీత మధ్య గీత నుంచి స్టార్ట్ చేస్తాడు, కబడ్డీ అవతల పోతాడు. ఆడ ఇంకొక గీత ఉంటుందని మనకు తెలుసు. ఆ గీత తొక్కకుండా వస్తే నేను చచ్చిపోతాను తెలుసు వానికి. లేకపోతే తొక్కనికే ప్రయత్నం చేస్తారు, మీతో పట్టనికే ప్రయత్నం చేస్తారు, అందులో తప్పించుకొని దానికే ప్రయత్నం చేస్తారు. ఈ అన్నింటిలో కూడా ఏముంటుందంటే దేర్ ఆర్ సమ్ రూల్స్ హ్యావ్ టు బి ఫాలోడ్, టీచర్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ టు బి ఫాలోడ్. ఇవన్నీ కూడా వాడు నేర్చుకుంటాడు. అది ఒక టీచర్ ఉంటుంది, ఆమె చెప్తుంటాడు, అది వినాలి, రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. దీంట్లో నుంచి ఫైట్ చేసి బయటికి రావాలి. చిన్న ఈ బ్రెయిన్ మీద ఎంత పెద్ద స్టిమ్యులేషన్ ఇది. ఎగ్జాంపుల్ కూడా ఇట్లా హండ్రెడ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు. వాట్ ఈజ్ ఈసీసీ అనేది ఇది ఒక రహస్యం చెప్పాలని. ఇది వరల్డ్ వైడ్ ఎక్స్పెరిమెంటెడ్ విషయం చెప్తున్నాను నేను. దీంట్లో